ఇది కేవలం సమాచారం కాదు. ఇది ఒక అంతర్గత మార్పుకు ఆహ్వానం. మీరు కోరుకున్నది ఎందుకు దూరంగా ఉంటుందో, ఎందుకు కొన్ని విషయాలు సహజంగా, శ్రమ లేకుండా మీ జీవితంలోకి వస్తాయో, దీని ద్వారా మీరు లోతుగా అర్థం చేసుకుంటారు. మీ జీవితంలో జరిగే వాస్తవం మీకు జరుగుతున్నది కాదు. మీ స్పందనకు ప్రతిస్పందన. మీరు ఏదైనా వెంబడిస్తే అది మీకు లేదని మీరు ప్రకటిస్తున్నట్లే. కాని మీరు అది ఇప్పటికే మీదే అని భావిస్తే వాస్తవం అదే స్థితికి సరిపడేలా మారుతుంది. ఇది కావాలి అనే తాపత్రయం, నిరంతరంగా చూసే అలవాటు, అనుమానం, ఇవి అన్నీ ఇది లేదు అనే భావనను బలపరుస్తాయి. వాస్తవం మీ భావనను ప్రతిబింబిస్తుంది. మీరు వెంబడిస్తే అది మరింత దూరంగా ఉంటుంది. 3 కీలక దశలు. 1 వెంబడించడం ఆపేయండి. ఇది కావాలి అనే మోడ్ నుంచి బయటపడండి. ఇది ఇప్పటికే నా దగ్గర ఉంది అనే భావనలోకి ప్రవేశించండి. విశ్రాంతిగా, ధైర్యంగా, నిశ్చయంగా ఉండండి. అది వస్తే ఎలా ఉంటారో అలా. 2 ఆ స్థితిలో ఉండండి. అనుమానం వచ్చినప్పుడు స్పందించకండి. ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్నను వదిలేయండి. ఎలా వస్తుంది అనే ఆలోచనను వదిలేయండి. నిజమైన విడిపోవడం అనేది నమ్మకం, నటన కాదు. 3 స్థిరంగా ఉండండి. మౌనతను అంగీకరించండి. ఇది ఆలస్యం కాదు, సరిపోలే ప్రక్రియ. మీ జీవితం కొనసాగించండి, ఒత్తిడి లేకుండా. మీరు ఏమీ చేయకుండా నిశ్చలంగా ఉన్నప్పుడు అది సహజంగా ఆశించినదానికంటే మెరుగ్గా వస్తుంది. తుది సత్యం. మానిఫెస్టేషన్ అనేది ఎక్కువ చేయడం కాదు, అనుమతించడం. మీరు వెంబడించడం, చూసే అలవాటు, ఎదురుచూడడం ఆపేసినప్పుడు వాస్తవం మీ వైపు వస్తుంది. మీరు నిజంగా ఇది ఇప్పటికే నా దగ్గర ఉంది అనే స్థితిలోకి ప్రవేశించినప్పుడు వాస్తవం అదే స్థితికి సరిపడేలా మారుతుంది.